ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనందరం కూడా ఏ పనైనా సులువుగా చేసుకోవాలనుకుంటే గనక మన వెన్ను స్ట్రాంగ్ గా ఉండాలి. మరి వెన్నుముక్క స్ట్రాంగ్ గా ఉండాలంటే గనక ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఈ రోజు చూద్దాం. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో వెన్ను సమస్యలతో బాధపడేవారు బాగా ఎక్కువైపోయారు. ఒకప్పుడు వయసు పైబడింది కదా అన్నప్పుడు వెన్ను ఉంగింది అని చెప్పేవారు. కానీ ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి స్పైన్ ఆరోగ్యకరంగా ఉండాలంటే ఎలాంటి వ్యాయామాలు ప్రతిరోజు చేయాలో చూద్దామా. పూర్వం రోజుల్లో చేసే పనులన్నీ కూడా వెన్నుని సహజంగా ఆరోగ్యంగా ఉంచడం వల్ల ఏ వ్యాయామాలు, యోగా పోస్టర్లు వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ అందరూ ఉద్యోగ వ్యాపారాలు నీడపట్టున కూర్చుని కదలకుండా చేయటం వల్ల సహజంగా వయసుతో సంబంధం లేకుండా స్పైన్ దెబ్బతింటుంది. కానీ హెల్దీ స్పైన్ కోసం సులభంగా అందరం చేయగలిగే సింపుల్ భంగిమలు, వ్యాయామాలు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దృఢమైన వెన్నుపాము కొరకు ఉపయోగపడే వ్యాయామాలు ఇప్పుడు ఈరోజు స్పెషల్గా చూడబోతున్నాం. ముందుగా వెళ్ళకిలా పడుకుని 2 పాదాలని సీటు దగ్గరికి అట్లా లాక్కుని 2 చేతులతో పాదాలు గుత్తి భాగాన్ని అలా పట్టుకుని సేతుబంధాసనం ముందు చేస్తాం. ఆసనంగా ఉంటే అది, కానీ ఇప్పుడు ఎక్సర్సైజ్ లా చేయాలి. ఎడమ నుంచి కుడి వైపుకి, కుడి నుంచి మళ్ళీ ఎడమ వైపుకి అట్లా మూవ్ చేస్తాం. ఈ రకంగా చేయటం ద్వారా వెన్నుపామంతా బాగా దృఢపడుతుంది. నడుము నొప్పులు రాకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. సయాటిక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రాకుండా చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది సేతుబంధాసనంలో ఈ రకమైన ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇక రెండవ వ్యాయామం, కుడి కాలు తొడపైన ఎడమ కాలు అట్లా పెట్టేసి నడుముని లిఫ్ట్ చేస్తాం, మళ్ళా కిందకి దింపుతాం, మళ్ళా పైకి లేపటం, మళ్ళా కిందకి దింపటం. ఈ రకమైన వ్యాయామం చేయటం ద్వారా వెన్నుపాముకి చాలా మంచిది, బాగా దృఢపడుతుంది. ఒక 5-6 రౌండ్స్ ఇట్లా చేసిన తర్వాత ఈసారి ఎడమ పాదం నేల కానిస్తాం, కుడి కాలుని ఎడమ తొడపైన వేసేసి నడుముని అట్లా పైకి లేపుతాం, మళ్ళా కిందకి దింపేస్తాం. మెడ దగ్గర నుంచి సీటు భాగం వరకు అన్ని కండరాలకి, నరాలకి బాగా లాభాన్ని ఇస్తుంది. ఇక మూడవ వ్యాయామంగా అప్పుడు మనం ఇందాటి వలె పాదాలను అట్లా పెట్టేసేసి ఒక కాలుని, ముఖ్యంగా కుడి కాలుని పైకి లేపేసి మోకాల భాగాన్ని దగ్గర రొమ్ము దగ్గరకు వచ్చే వరకు అట్లా వెనక్కి లాక్కోవాలి, మళ్ళీ ఆనిచ్చేయాలి. ఇలా ఒక 5-6 రౌండ్స్ కుడికాలతో చేశాక ఈసారి కుడికాలను ఆనిచ్చేసి ఎడమ కాలను పైకి లేపి ఎడమ మోకాలను రొమ్ము దాకా అట్లా తీసుకొచ్చే వరకు అట్లా లాగాలి, మళ్ళా కిందకి తీసుకెళ్ళాలి. ఇలా చేయటం వల్ల వెన్నుపాము దృఢపడటానికి ఇది బాగా ఉపయోగపడే మూడో వ్యాయామం అవుతుంది. ఇక 4వదిగా ఇందాటి వలె కాళ్ళను అట్లా పెట్టేసి చేతులు చాపేసేసి కుడికాలను పైకి లేపితే ఎడమ చేతిని వెనక్కి తీసుకెళ్తాం. మళ్ళీ ఈసారి ఎడమ కాలను పైకి లేపి కుడి చేతిని వెనక్కి తీసుకెళ్తాం. అంటే లెగ్కి ఆపోజిట్ హ్యాండ్ వెనక్కి వెళుతుంది అనమాట. ఇట్లా కాలు పైకి లిఫ్ట్ చేసినప్పుడు చేతిని కూడా అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం. ఈ 4 రకాల వ్యాయామాలు వెన్నుపాము దృఢపడటానికి చక్కగా ఉపయోగపడతాయి. ఇలా చేయటం ద్వారా అన్ని వైపులకి ఇట్లా కదపటం వల్ల మంచి వ్యాయామం జరిగి దానికి చుట్టుపక్కల ఉండే కండరాలు కాస్త రిలాక్స్ అవటం కానీ, నరాలపైన ఒత్తిడి, డిస్కుల పైన ఒత్తిడి ప్రభావం లేకుండా ఆరోగ్యకరమైన వెన్నుపాము ఉండటానికి ఇలాంటివన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజుల్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు సమస్య ఉన్నా లేకపోయినా ఇలాంటివి చేయగలిగితే భవిష్యత్తులో సమస్యలు లేకుండా రాకుండా రక్షించుకోవచ్చు అనమాట. చూశారు కదండి, డాక్టర్ గారు చూపించిన విధానంలో కనుక మనం వెన్నుముక కోసం వ్యాయామాలు చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది. వెన్ను సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. కాబట్టి ఎక్కువసేపు కూర్చునేవారు, లేదంటే అసలు వెన్నుముక్కని ఎటు వంచని వారు ప్రత్యేకంగా ఇలాంటి వ్యాయామాలు చేసుకుంటే బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.